అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిష్కారం చేయకుంటే మళ్ళీ మంత్రి గారు గట్టిగా మాట్లాడతారని అధికారులు కూడా ఆలోచన ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఇతరత్ర ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో మంత్రి గారి అనుమతితో నేను మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నా. ఆ యొక్క సమస్యలు ఈరోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి రూరల్ నియోజకవర్గ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని, ఇలాంటి సమావేశాలు నెలకోసారి మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తే అది ప్రజలకి మరింత మేలు చేస్తుందని భావిస్తున్నాను. మా జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు గతంలో అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెలికి తీసినటువంటి ఫోర్జరీ కుంభకోణం పైన విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం విషయంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారికి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాల ఫోర్జరీ జరిగితే సాక్షాత్తు గత కమిషనర్ వికాస్ మర్మత్ గారి లిఖితపూర్వకంగా వీటిపైన క్రిమినల్ చర్యలు చేయమని చెప్పి వారికి లేఖ రాస్తే 13 రోజుల పాటు సమయం తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తుల్ని 467 ఐపీసీ లాంటి 10 ఏళ్లకు మించి జైలు శిక్ష పడేటువంటి కీలకమైనటువంటి చట్టాల లోపల ఐపీసీల సెక్షన్ల ద్వారా కేసులు కట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజా ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని, ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా ఈ విచారణ చేపట్టాలని కూడా ఆదేశించే విధంగా మంత్రి గారిని కోరడం జరిగింది. ఒకవేళ పోలీసు శాఖ ఈ యొక్క టెక్నికల్ అంశాల విషయంలో విచారణ చేయలేని పక్షంలో ఈరోజు విజిలెన్స్ని ఎంక్వైరీని స్వాగతించాలా, అది కూడా కాని పక్షంలో సిఐడి విచారణ సైతం ఈరోజు జరిపించాలని కూడా ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అవినీతి పైన రాజీ లేని పోరాటం మా సిద్ధాంతం. కాబట్టి అవినీతి ఏ రూపంలో ఉన్నా సరే ప్రశ్నిస్తాం, పోరాడతాం. ప్రజలకి జవాబుదారీతనంతో కూడినటువంటి పరిపాలన అందించే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు పెద్దల గౌరవనీయులు నారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అదేవిధంగా నగర కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రాన్ని ఇచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి విచారణ వేగవంతం చేసి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా విషయాలు బహిర్గతపరచాలా. ఎవరైతే నిందితులు ఉన్నారో మేము 9 ఫైళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తే ఈరోజు కమిషనర్ గారు 60-70 ఫైళ్ళు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి, లోతైనటువంటి, పారదర్శకమైనటువంటి విచారణ జరపాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎట్టుపోయారు తెలీదు, ఎమ్మెల్యేలు ఎట్టుపోయారు తెలీదు. ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల్ని అష్ట కష్టాలకు గురి చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే 60 రోజుల్లో నారాయణ గారు, మంత్రి నారాయణ గారు అయితేమి, రూరల్ ఎమ్మెల్యే సీతారామన్ అయితేమి అధికారులతో ఇక్కడ కూర్చొని స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఈరోజు చూపిస్తున్నారు. కాకపోతే జనసేన పార్టీ తరఫున కాకు మురళీరెడ్డి మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇండాయంటే 10వ తేదీ దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా కార్మికులు ఎవరైనా చనిపోయారంటే 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే నానా నరక యాత్ర పెట్టారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పలంగా సొమ్ము కాజేశారు. ఈ విషయమై కాకు మురళీరెడ్డి పోరాడి జనసేన నాయకులు దాన్ని కేసు కట్టినప్పటికీ అదేదో సాధారణ కేసు అయినట్టు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోకుండా, విచారించకుండా దాన్ని జాప్యం చేస్తున్నారు. దీన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నారాయణ గారికి విన్నవించడం జరిగింది. అధికారంలోకి రాగానే అప్పనంగా తాతతండ్రుల ఆస్తులు వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 4 సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. మింగిన దానికన్నిటికీ కక్కిచ్చేదాకా కూడా ప్రజాప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకుంటుందని. ఇకపోతే జనసేన నాయకులు అందరూ కలిసి కోనా కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించాలని, నగరంలో అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లు పునరుద్ధరించాలని ఈరోజు ఆయన కలవడం జరిగింది.
ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, వారి సమస్యలు తీర్చే విధంగా ఉంటారు అని మన ప్రభుత్వ నాయకులందరూ కూడా గౌరవిస్తున్నారు. ఇది మంచి తరుణం. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్వరమే విచారించి అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి ఈరోజు నగరపాలక సంస్థ మీద అవినీతి కుంభకోణాలపైన ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకం 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం స్టార్ట్ అయింది. దానికి తోడు అధికారులు కూడా వైసీపీ నాయకులకు పందిని పట్టుకొని నంది అంటే నంది, నందిని పట్టుకొని పంది అంటే పంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అంతా అదేవిధంగా తయారైంది. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ చూసినా ఆక్రమణలు, కాలువల గట్లు, డ్రైనేజీ కాలువలు మొత్తం ఈరోజు ఆక్యుపేషన్లో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే గతంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఏమి చెట్లు పడిపోయాయి కాదు. గత నవంబర్లో ఒక్కరోజు వర్షం వచ్చింది తుఫాను, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కరోజు వర్షానికి మొత్తం టౌన్ మొత్తం జలమయం అయిపోయింది. జలమయం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు, ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల చెట్లు పడిపోవడం జరిగింది. ఇది ఒక్కరోజు జరిగిన వర్షానికి ఆ విధంగా జరిగితే ఇంకా తుఫాన్లు అవన్నీ వస్తే నెల్లూరు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. గతంలో నారాయణ గారు నభూతో నభూషిత్ అన్నట్టు తీర్చిదిద్దారు నగరపాలక సంస్థని. వైసీపీ నాయకులు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు. నారాయణ గారికి వైసీపీ నాయకులకి తేడా అది. గతంలో రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, స్కిల్డ్ మేము కార్పొరేటర్లుగా ఉండేవాళ్ళం. గతంలో ఎక్కడ పడినా వర్షానికి ముందే కాలువలు స్కిల్డ్లు తీసి కమిషనర్ గారిని సలహా తీసుకోవడం, మొత్తం పూడికలు తీయించేవాళ్ళం. పూడికలు తీయించిన తర్వాత గతంలో అయితే తుఫాన్లు, వరదలు వచ్చిన దాఖలాలు తక్కువ. ఏదన్నా వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్యులు నారాయణ గారి సారథ్యంలో నెల్లూరు టౌన్లో ఎవరు తీని విధంగా 4 days తుఫాన్ వస్తే 4 days నెల్లూరులోనే ఉండి మంత్రి నారాయణ గారు ఇక్కడ ఉండి, అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండి ఇక్కడ ఆ డ్రైనేజీ కాలువలు అంతా పూడుకుపోయినా కానీ మొత్తం స్కిల్ట్ అంతా వర్షమయమైనా కానీ దాన్ని తీర్చిదిద్దారు. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందరూ వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.